ఫన్ బ్రో. అసలు అన్న యాక్టింగ్, సిద్ధు అన్న యాక్టింగ్ అయితే మామూలు లేదు అసలు. దీని అమ్మ కుమ్మేసింది బ్రో, మామూలు రొమాన్స్ లేదు ఇందులో. డిజెటిల్లో ఏముందో అనుపమ మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేకపోయా. ఎంత లిప్ లాక్, ఎంత మామూలు లేదు బ్రో. ఇది డబుల్ ఇంపాక్ట్ అనమాట. DJ1 కంటే DJ2 ఇంకో లెవెల్, మామూలు లేదు. ట్విస్ట్ డిజెటిల్లో ట్విస్ట్ ఎలా ఉందో, సస్పెన్స్ మామూలు లేదు బ్రో. ఒక్కో మైండ్ ఫీజులు ఎగిరిపోయినాయి. రాధిక మళ్ళీ అనిపించింది భయ్యో ఇందులో 2లో. రొమాంటిక్ సీన్ లో హీరోయిన్ అసలు ఇప్పుడు వరకు ఆమె అనుభవాన్ని అంతలా డెప్త్ గా చూడలేదు ఇందులో. బ్రో ఏం క్రేజ్ బ్రో, ఏం ఉంది బ్రో, మామూలు లేదు. సినిమా అయితే హిట్ బ్రో, నాకైతే తెలుసు. పెద్ద బ్లాక్ బస్టర్, మామూలు కామెడీ లేదు. అన్న టైమింగ్ రైమింగ్ మామూలు లేదు. నువ్వు రాధికవేమో, నువ్వు 100% నీ పేరు లిల్లేమో, కానీ నువ్వు 100% రాధికవి. మీరంతా అక్కడ ఉంటారు. 100% బ్రో, ఫుల్ ఫన్ ఉంది బ్రో. మొత్తం మీరు నవ్వుతూనే ఉంటారు. మనోడి టైమింగ్ రైమింగ్ చూసి నవ్వుతూనే ఉంటారు. అసలు మొత్తం 1 కి 2 కి లింకప్ ఉంటది. అసలు నవ్వుతూనే ఉంటారు బ్రో. మొత్తం అట్లా వెళ్తూ ఉంటది. మ్యూజిక్ సూపర్ ఉంది బ్రో. దానికంటే రెట్టింపు కొట్టిండు దీంట్లో మ్యూజిక్. అసలు ఫైట్స్ ఉన్నాయి, ఫైట్స్ అంతా ఏం లేవు బ్రో. ఫైట్స్ అంటూ ఏం లేవు, బట్ ఫన్ ఉంది, ఫుల్ ఫన్. అసలు ఫన్ జనరేట్ మామూలు కాదు. ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసిన బ్రో. నేనైతే చాలా రోజుల తర్వాత ఫుల్ నవ్వుకున్నా. 100% బ్రో. అసలు డిజెటిల్ సినిమా మనకు రెగ్యులర్ అప్పుడు అదొక వర్షన్. ఇది రేటింగ్ 5 కి 4.85 బ్రో. అసలు నాకు అది చాలా ఇంపాక్ట్. చాలా రోజుల తర్వాత మ్యాడ్ సినిమా తర్వాత ఫుల్ గా నవ్వుకున్నా నేను ఈ సినిమా చూసి. అసలు నవ్వుతూనే ఉన్నా బ్రో. సినిమా థియేటర్ మొత్తం అసలు నవ్వుతూనే ఉన్నా, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. మొత్తం కామెడీ, మొన్నోడు టైమింగ్ రైమింగ్ ఎక్సలెంట్ అనమాట. సూపర్ ఉంది బ్రో మూవీ. సూపర్. డిజెటిల్ యాక్టింగ్ అయితే ఘోరంగా ఉన్నది. రాత్రి నేను డిజెటిల్ ఫోన్ చేసి అన్న రేపు డ్యూటీ ఉంది, మళ్ళీ ఇంకో షో పోతా. సిద్ధన్న యాక్టింగ్ అయితే కిరాక్ ఉన్నది. తెలంగాణ యాస, అచ్చం తెలంగాణ యాస మాట్లాడాను. డిజెటిల్ అన్న రాధిక సాంగ్ అయితే డీజే కొడితే ఒక్కొక్కటి బద్దలు భాషగా అవుతున్నాయి. గంటే ఘోరం సినిమా అంటే ఘోరం. అంటే ఇంకో పైసలు చూసినా తప్పలేదు. డ్యూటీకి రిజైన్ చేస్తున్నా, మళ్ళీ సినిమాకి వద్దు. బాయ్ టాటా. ఫైట్స్ బాగున్నాయి, అంటే ట్విస్ట్ అది బాగుంది. ఎండ్ లో చాలా బాగుంది. అసలు ఎవ్రీ లైన్ ఇస్ హిలేరియస్. చాలా బాగుంది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నిన్న మొన్న ఇంటర్వ్యూస్ చూసి. కానీ దిస్ ఇస్ బెటర్ దాన్ టిల్లు. అది చూడకపోయినా పర్లేదు, యూ కెన్ స్టిల్ వాచ్ దిస్. అది చెప్పకూడదు. ఇట్స్ టూ మచ్ ఫన్ యాక్చువల్లీ. యా, థ్యాంక్ యూ. It's really good. అవునా? అంటే ఏంటి హిలేరియస్ ఉందా? Yeah, he was hilarious actually. ఏంటి హైలైట్స్ ఏంటి అంటే మూవీలో? The hero itself is a highlight. Like first part ఉన్నట్టే ఇది కూడా ఉంది. We can watch it. రెండు బాగున్నాయి. Can't judge it. ఇదైతే ఫన్ ఉంది. So it can be entertaining for everyone. సో ఇది అంటే యూత్ కి బాగా ఎంటర్టైనింగ్ గా ఉంటుందని అనిపిస్తుంది. We literally had very good fun here. So this was a hit movie, clean hit movie. Yeah, it was hit movie. మా ఇంటి దగ్గర కడుతున్నాం ఇల్లు. సూపర్ గా ఉంది డీజే టిల్లు. నిజంగా మూవీ అయితే ఫుల్ అంటే ఫన్ ఎంజాయ్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసిన బ్రో. పాని అంటారు కిల్లి, హీరోయిన్ పేరు లిల్లీ. ఎవరైనా బాలే అంటే ఆ నోట్ల కిల్లి. అట్లుంది మూవీ అయితే. నిజంగా చెప్తున్నా, స్పెక్స్ పడిపోయినాయి తీసుకుంటా బ్రో. నిజంగా మూవీ అయితే చెప్తున్నా బ్రో. నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది బ్రో. ఒక రాధికాని చూడడానికి ఇద్దరు రాధికాలు ఉన్నారు. 2 కళ్ళు సరిపోతలేవు బ్రో రాధికాని చూడనికైతే. నిజంగా మూవీ అయితే ఉంది. ఫుల్ ఫన్ అంటే ఫన్ బ్రో. 1 man షో. హీరో అయితే నిజంగా ఆ డైలాగ్లు, ఆ స్వాగ్, అబ్బా రింగుల జుట్టు చూసి పడిపోయానే. రాధిక ఆల్ రాధిక జర జాగ్రత్త. యూత్ మొత్తం రాధిక ఫ్యాన్. నిజంగా నెక్స్ట్ లెవెల్ మూవీ. ఎవరి జంబలా కానీ రాధిక బాగుందా, లిల్లీ బాగుందా? రాధికనే బాగుంది. 2 hours 60 minutes 2 hours కంటిన్యూ మనం నవ్వుతూనే ఉంటాం. లాస్ట్ ఏమేస్ తప్ప సూపర్ కామెడీ. స్క్వేర్ ఎంటర్టైన్మెంట్ కూడా ఫుల్ స్క్వేర్. సూపర్.
లాస్ట్ టైం ఒక డైలాగ్ చెప్పా, ఒక రాధిక మోసం చేసి ఇంకో రాధిక మోసం చేయాలని చేసింది అని చెప్పేసి నా డైలాగ్ కాపీ కొట్టారు. ప్లీజ్ ట్రై టు సేవ్ మీ, ఐఎమ్ ఆల్సో వన్ డీజే టైప్ డీజే టిల్లు. సో సినిమా మట్టుకు నిజంగా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సింపుల్ లాంగ్వేజ్ లో రాశారు. సింపుల్ లాంగ్వేజ్ రాయడం వల్ల సినిమా సూపర్ గా ఉంది. మనగా మోసపోయాం కాక, నేను కూడా మోసపోయినా. ఏం చేయమంటావు? సినిమా ఈ వారం మళ్ళీ బ్లాక్ బస్టర్, బాక్స్ ఆఫీస్ కి 4వ బ్లాక్ బస్టర్ ఏది అంటే డీజే టిల్లు 2. హైదరాబాద్ ఇటువంటి జంబాలాటాలను తీసుకురావా, ఎందుకంటే రివ్యూ ఇబ్బంది అవుతుంది. అర్థమైందా? కామెడీ మాత్రం ఇంటూ 100 ఉంది. ఫస్ట్ సినిమా కన్నా దీంట్లో ఇంటూ 100 ఉంది అనమాట. కామెడీ అదిరిపోయింది. అలాగే హీరోయిన్ అబ్బా అనుపమ నిజంగా హీరో చేసే పనులకి నేను నిజంగా హట్ అయ్యాను. ఈ సినిమాలో హీరో ఆ లిప్ లాక్ సీన్లు అయితే మాత్రం అప్పు హీరోయిన్ వాడినట్టు ఈ సినిమాలో ఏ సినిమాలో వాడలేదు. అనుపమని అయితే అంత బాగా రొమాన్స్ అనేది వర్కౌట్ అయింది. అలాగే ఈ సినిమాలో ఆ పాటలు లేకపోతే ఈ సినిమాకి చాలా డల్నెస్ అయితే వద్దును. ఆ పాటలు కూడా చాలా బాగా హైలైట్ అయ్యి కామెడీ గురించి అయితే ఈ సినిమాకి రావాలి. పండక్కి ఈ సినిమా వచ్చుంటే ఆ 4ని కొట్టేదును. అంత బాగా హిట్ అవుతుంది ఈ సినిమా. నిజంగా చాలా బాగుంది. అందరు రావాలి, అందరు చూడాలి, అందరూ కడుపు నవ్వుకోవాలి. థ్యాంక్ యూ బాబాయ్. రేటింగ్ అయితే 5కి 5 ఇస్తున్నాను నేనైతే మాత్రం. తప్పుంటే వచ్చి కొట్టండి. నా పేరు ఆదిత్య రెడ్డి. రాధిక బెటరా లిల్లీ బెటరా అనుకుంటున్నారు. లిల్లీయే బెటర్ అనమాట. లిల్లీయే బాగా చేసింది. రాధిక అంటే లిల్లీతో ఎక్కువ రొమాన్స్ సీన్స్ ఉన్నాయి, రాధికతో కొంచెం తక్కువ ఉన్నాయి. రాధిక పువ్వు పెడదామని చూసింది, లిల్లీ ఏకంగా కాలీఫ్లవర్ పెట్టింది ఎంతది. దాన్ని తీసి మనోడు పెట్టాడు ఆలుగడ్డ. నిజంగా సూపర్ ఉంది సినిమా అయితే. టిల్లు 1కి టిల్లు 2కి డిఫరెన్స్ ఏంటంటే కామెడీ ఇంటూ 10 ఉంది అనమాట. కామెడీ ఎక్కువ ఉంది ఈ సినిమాలో, అది ప్లస్ పాయింట్. ఆ రొమాన్స్ అమ్మో నాకు సిగ్గేస్తుంది చెప్పాలంటే, అలా ఉందన్నమాట. నిజంగా అదిరిపోయింది అన్న, చాలా బాగుంది. చూడండి, మీకు నచ్చపోతే మళ్ళా రివ్యూ కూర్చొని నిజంగా కొట్టండి. ఎందుకంటే నాకు ఏడుపు వచ్చింది. ఇలాంటి సినిమాలు కదా మనం చెయ్యాలి, కడుపు నవ్వకుండా. నాకు కామెడీ అంటే చాలా ఇష్టం. మీరు కామెడీ చూసి నవ్వుకోవాలనుకుంటే ఇలాంటి సినిమాలకు రండి, కడుపు నవ్వుకుంటారు. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. గుడ్ ఫ్రైడే అందరికి. చూసాం, చాలా బాగుంది సినిమా. దానికి డబుల్ కామెడీ ఉందన్న. సినిమా మాత్రం చాలా హిట్. నీకు చాలా మంచి పేరు రావాలని చూస్తున్నాను. డీజే టిల్లు 3 కూడా చేయాలి. దీంతో పాటు 2 మాత్రం చాలా సక్సెస్ఫుల్ గా బాగా ఉంది. 2 అవర్స్ నాన్ స్టాప్ గా నవ్వుకున్నామండి. ప్రతి ఒక్కరు రొమాన్స్ అనుకుంటారు, అది కావాల్సి రాలేదు. అన్వాంటెడ్ గా సీన్ తగ్గట్టుగా వచ్చింది ఆ రొమాన్స్ కూడా. చాలా బాగుంది సినిమా మాత్రం. 100% సక్సెస్ కావాలని కోరుకుంటాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సిద్ధు అండ్ టీమ్.